హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త ఈపీఎఫ్ఓ సంబంధించి లేటెస్ట్ తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. సో ఇందులో వచ్చేసి ముఖ్యంగా గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. సో వివరాలు ఏంటన్నది వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే సో ఈపీఎఫ్ఓ వ్యక్తిగత వివరాలకు సంబంధించి ఎవరైనా కనుక మిస్టేక్స్ తప్పులు సవరణకు సంబంధించి మరోసారి అవకాశం అయితే కల్పించడం జరిగిందనమాట. సో మరింత సులభతరం చేయడం జరిగింది జాయింట్ డిక్లరేషన్. సో ఇందులో వచ్చేసి ఈపీఎఫ్ఓ వ్యక్తిగత వివరాలు ఏదైతే ఉన్నాయో అందులో వచ్చేసి మార్పులు చేర్పులు, అదేవిధంగా ఆధార్లో అనుసంధానం సంబంధించి జాయింట్ డిక్లరేషన్ ఈపీఎఫ్ఓలో మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఈజీ. ఆధార్లో పేర్లు కావచ్చు, మార్పులు, అదేవిధంగా పుట్టిన తేదీ కరెక్షన్ ఇవన్నీ కూడా యూనివర్సిటీ అకౌంట్ నంబరు వివరాలతో సరి పోలితేనే మనకు యాజమాన్యం నేరుగా కేవైసీ అయితే ఆధారంగా అనుసంధానం చేయవచ్చు అని చెప్పేసి యుఏఎన్ ఆధార్ అనుసంధానానికి సంబంధించి ఈపీఎఫ్ ఆమోదం అయితే అవసరం లేదని చెప్పేసి పేర్కొందనమాట, చెప్పడం జరిగిందనమాట. దీనివల్ల సులభతరం అవుతుంది. సవరణకు వచ్చే దరఖాస్తులను సంబంధిత ఏపీఎస్కి అధికారికి పరిశీలనకు ఆమోదించాలని కేంద్ర కార్యాలయం సూచించిందనమాట. సో వ్యక్తిగత వివరాలు ఇవన్నీ కూడా మనకు ఏదైతే ఉందో ఈపీఎఫ్ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్కి సంబంధించి కొత్త మార్పులు, వ్యక్తిగత వివరాలకు సంబంధించి సో మరింత సులభతరం చేయడానికి ఈ యొక్క రూల్ అనేది సవరించడం అయితే జరిగిందనమాట. సో అప్డేట్ అయితే వచ్చింది.